Please subscribe to our YouTube channel. Like and share this video. సరస్వతి వలననే కళలు, జ్ఞానము, విద్యలు అన్నీ శోభిస్తాయి. ఒక నృత్యం రావాలి, ఒక వీణ వాద్యము రావాలి, ఒక వైలిన్ వాయించాలి, ఒక సంగీతము సప్తస్వరాలతో పాడాలి. ఏమిటి? సరస్వతి యొక్క ఆకృతియే అది చెప్పాడు. ఈ వీణ ఎందుకు పట్టుకుంటుంది సరస్వతి? మన శరీరమే వీణ. మన శరీరము ఇలా పక్క నుంచి గనక మన శరీరాన్ని చూసినట్లయితే ఒక్కసారి గమనింపుగా వీణ ఎలా ఉంటుందో మన శరీరము కూడా అలాగే ఉంటుంది. శరీరమునకు వీణకు రెండు వైపుల ఒకవైపు ఒక ఇది, ఇంకోవైపు పెద్ద ఇది ఉంటుంది. సరిగ్గా మానవ శరీరం ఇట్లనే ఉంటుంది. మానవ శరీరములో 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 మేళకర్తలు అన్నారు సంగీతములో. ఈ 77 సంకేతం. విపంచీ సాతు తంత్రీభి సప్తభి పరివాదిని అన్నారు. విపంచీ అంటే వీణ. ఈ వీణకు 7 తీగలున్నాయి. ఆశ్వయుజ శుద్ధ సప్తమియే సరస్వతీ తిథి. ఈ సప్తమి 7 కావడానికి ఈ 7 తంత్రులు గల వీణకు 72,000 నాడులు గల ఈ శరీరానికి అక్కడ కూడా 7. ఈ 7కు చాలా సంబంధము ఉన్నది. అందువల్ల సరస్వతి మన శరీరములోనే నివాసమై ఉన్నది. ఆమె ఎక్కడో లేదు. సరసహ సరహ అన్నాడు. అంటే ఒక ముఖము నుంచి ముఖానుముఖం, ఒక ముఖము నుంచి ఇంకో ముఖానికి ప్రసరిస్తుంది సరస్వతి ఎప్పుడూ కూడా. అందుకని ఆ సరస్వతి అనుగ్రహము ఇలా కలగాలి. సరస్వతి మన అన్ని కళలకు ఆమె ఆధారము. ఈ సప్తస్వరములతో, సప్తస్వరములు ఆమె యొక్క రూపమే. సరిగమ పధని అన్నాడు. ఈ సరిగమ పధని 7 స్వరాలు ఆమె యొక్క 7 తంత్రులు. మన శరీరములోని 7 పక్కన 2 నాడులు. ఇవి సరస్వతి యొక్క తత్వం. అందువల్ల సంగీతాభ్యాసము, విద్యాభ్యాసము ఎవరికి కావాలి అన్నా, అందుకనే మా అవధాన సరస్వతి పీఠంలో కూడా ఇవాళ చాలా విశేషము. బీజాక్షరాలు రాయటము, అందరికీ కూడా అక్షరాభ్యాసాలు. ఆ సరస్వతి కృప ఎవరికి ఉన్నదో అమ్మవారు ఎప్పుడో నాకు ఆదేశం ఇచ్చింది. నా జన్మలో ఒకనాడు నాకు దర్శనము, స్వప్న దర్శనం ఇచ్చి, నీకు బీజాక్షరాలు రాశాను రా, నువ్వు అందరికీ రాయి, నీకు ఆ అనుగ్రహం ఇస్తున్నాను. అప్పటి నుంచి నేను రాస్తున్నాను. ఎవరికి విశ్వాసమో వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ కోసం నేను రాస్తున్నాను. ఇది చాలా గొప్ప ఈ విద్యలకు, కళలకు మూలము మహాసరస్వతీదేవి. Please subscribe to our YouTube channel. Like and share this video.